ನಾಲ್ಕು ಕೊಡೋದಿಲ್ಲ ಏನಾಗಿದೆ ಸುಂದರನಿಗೆ ಹಾಂ వద్దు పదండి అని ఎడతాం వాకింగ్ చేస్తాం పదండి రా 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 మనకి గౌరవం ఉంటుంది. వీడియో పెట్టాలి, మనం ప్రూఫ్ ఉండాల. మనం వచ్చి బిల్డప్ కాదు వీడు వచ్చిండేది, మన పనికి మనం వచ్చిండాము. ఎవరు ఎక్కువ పదండా నేను సార్ అందరూ పడతారు, నేను పడేలేక అట్లే పదా డిస్కౌంట్ పదా లేదు రౌండ్గా తీస్తావు అన్నకు నా సేతి అన్నకు చెప్పట్లేదు ప్రోగ్రామ్ అంతా ముందు పెట్టేది హాయ్ ఫ్రెండ్స్, అనిత కూడా వచ్చింది మాకు ఇక్కడ ప్రోగ్రామ్కి. మాకైతే న్యాయం కావాలనేసి మేమైతే ఇక్కడికి వచ్చాము, పోరాడుతున్నాము. మా వికలాంగులం అంతా మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి. మేమైతే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము చిత్తూరులో. మాకు వికోటాలో ఇండ్లు స్థలాలు అయితే ఇచ్చారు, అక్కడ వేరే వాళ్ళు కబ్జా చేసుకున్నారని మేము అయితే అక్కడికి వెళ్ళి చూసాము. అందుకోసం దానికి మేము పోరాటం చేస్తున్నాము. మా స్థలాలు మాకు కావాలని కలెక్టర్ ఆఫీస్కి అయితే వచ్చాము మేము. దయచేసి ఈ వీడియో ఎవరెవరు చూస్తారో వాళ్ళంతా మాకు సపోర్ట్ చేయండి. మాకు న్యాయం జరిగేలా, మా వికలాంగులకు అందరికీ న్యాయం జరిగేలా సపోర్ట్ చేయండి మీరు. మేమైతే ఇప్పటికి 1 ఇయర్ నుంచి పోరాడుతున్నాము, అయినా మాకు న్యాయం జరుగుతాం లేదు. దయచేసి అందరూ మాకు సపోర్ట్ చేస్తే మా లాంటి వాళ్ళకంతా న్యాయం చేసినట్లుంటుంది. ఓకే నువ్వులే బాయి లేదు చెప్పాలి కదా, మన ప్రాబ్లం మనం చెప్తేనే కదా. చూడండి అసలు మాకైతే కొంతమంది నడవలేని వాళ్ళు ఉన్నారు, నడిచే వాళ్ళు ఉన్నారు, అసలు పూర్తిగా కింద దేక్కోపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని చూసి సపోర్ట్ చేయండి, మాకు న్యాయం చేయండి. ఇంకా ముందుకు వెళ్ళిపోయినారు వాళ్ళు. నేనైతే ఇక్కడైతే ఎవరు లేదని చూస్తున్నాను. అన్న పిల్లలు చేసింటారు అటు కూడా పోయి చూసాక అటు పోదాం రా చెప్తాను. రా నువ్వా కలెక్టర్ గారు అయితే భోజనానికి వెళ్ళారు. కలెక్టర్ గారు వచ్చినాక మా ప్రాబ్లం చెప్పి మాకు న్యాయం చేయాలని అడిగి మేము ఇక్కడి నుంచి బయలుదేరుతామన్నమాట. జస్ట్ ఇప్పుడే భోజనానికి వెళ్ళిపోయారు కలెక్టర్ గారు. అక్కడ ట్రైనింగ్ జరుగుతుంది వేరే వాళ్ళకంతా. அவர் எப்படி இருக்கிறது அந்த பெண்ணுக்கு அப்புறம் இருக்குது என்ன பண்ணலாம் நம்மளுக்கு தானே இல்லை
యా సార్కే నువ్వే ఒకసారి చెప్పేసేదే. నువ్వు ఆడ ఉండి ఆర్డర్ అయ్యకుంటే. అవునా, నా దగ్గర లేదే నెంబరు. ఇదే మీది ఇది ప్యాడ్ కదా ఇది. తీసుకునేది రైస్ తక్కువ ఇచ్చింది, ఫుల్ రైస్ కూడా. అందుకే మళ్ళీ తినే కలెక్టర్ గారు భోజనం చేసి రేసి తీసుకొచ్చే లోపల మేము భోజనం చేసుకొని అయితే హోటల్ నుంచి వచ్చేసాము. ఇంకా కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు, కొంతమంది టీ తాగేశారు, కొంతమంది మేము ఉండగలము అనేవాళ్ళు భోజనం చేయకుండా ఉన్నారు. కార్ అయితే వచ్చేసింది, కలెక్టర్ గారు కార్ అయితే. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి మా ఫామ్స్ అన్నీ ఫిలప్ చేసిండేవి ఇచ్చేసి మా ప్రాబ్లం చెప్పి మా భూములు మాకు రావాలని, మా భూములు మా పట్టా మాకిచ్చి మాకే కావాలని అక్కడ అర్జీ పెట్టేసి మాకు హెల్ప్ చేయమని వస్తామన్నమాట. లేదంటే ఆడ కాదు కూడు అంటే అంతా ఇక్కడే కూర్చొని మేము ధర్నా చేస్తాం. అసలు ఎవరు వచ్చినా మేము పైకి లేమన్నమాట. మేము ప్రాణం పోయినా కూడా మేము లేము. మాకు న్యాయం జరగాల్సిందే. కలెక్టర్ ఆఫీస్లో న్యాయం, ఎంఆర్ఓ దగ్గర న్యాయం జరిగింది, విఆర్ఓ దగ్గర అందరూ పర్మిషన్ ఇచ్చినారు. కానీ అక్కడ మా జాగాలు కబ్జా చేసినారనమాట. వర్షం అయితే వస్తూ ఉంది ఇక్కడ చిత్తూరులో. చూడండి వర్షం. అట్లా వెళ్ళిపోదాం. వర్షం స్టార్ట్ అయింది, రాండి బిన్నా వెళ్ళిపోదాం. వర్షం జోరుతో పడుతూ ఉంది. ఇంకా మాకు సార్ రాలేదు. కలెక్టర్ గారు త్వరగా మా కోసం బిన్నా రావాలని కోరుకుంటున్నాము. తీసినాను కానీ పూలు ఇడిగింటే బాగున్నాయి. ఆ మొగ్గలో ఇవి చూడు. గవర్నమెంట్ ఏమీ లేదు కదా నాకు జాగా ఇవ్వండి, ఇల్లు వద్దు అంతే కదా. ఎంటీ ప్లేస్ ఉండిపోనిలే నాదే, నా పేరు మీద పట్టా ఇచ్చేయండి. నేను అమ్ముకోను, ఎప్పుడో నాకు సొమ్ముతో చెప్పలేదా. రే చిన్నోడా వీడియో తీస్తురారా.
హాయ్ అండి, మేమైతే కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారిని అయితే మాట్లాడాము. ఎందుకంటే కలెక్టర్ గారు వీడియో తీయకూడదు అనేసి వాళ్ళు చెప్పారు. అందుకు వీడియో తీయలేదు, ఫోటో తీసుకోలేదు. మేమైతే కలెక్టర్ గారు అయితే ఎంఆర్ఓ గారికి డైరెక్ట్గా ఫోన్ చేసి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో సాల్వ్ చేయండి, ఫస్ట్ వాళ్ళకి మెయిన్ పట్టాలు ఇప్పించండి అని చెప్పారు. వాళ్ళకి ఫస్ట్ పట్టాలు ఇప్పించి ఎమ్మెల్యే ద్వారా పట్టాలు ఇప్పించండి అన్నారు. ఇకపోతే 15 రోజుల తాళి నా దగ్గరికి రండి, నేను వచ్చి మీకు న్యాయం చేస్తాను అని చెప్పారు. ఎందుకంటే వీడియో తీయలేదు, అక్కడ పర్మిషన్ లేదంట వీడియో తీసేకి, అందుకని వీడియో తీయలే. నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను. వికలాంగులకు ఎవరైనా సరే భూముల విషయంలో కానీ పర్సనల్ పొలాల విషయంలో కానీ న్యాయం జరిపిస్తానని చెప్పారు. చాలామంది మోసాలు చేస్తున్నారు వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వకుండా. సరేనండి, మేమైతే కలెక్టర్ గారిని కలిసాము. మాకు పట్టాలు ఇస్తారంట, కన్ఫామ్ పట్టాలు ఇస్తారు. కన్ఫామ్ మాకు పట్టాలు ఇవ్వడము, ఇల్లు వాళ్ళే దగ్గర నుండి కట్టిస్తారంట. మాకు వికోట టౌన్లో మాకు చాలా హ్యాపీగా ఉంది. కలెక్టర్ గారు చాలా మంచి వాళ్ళు. పర్సనల్ భూముల విషయంలో కూడా హెల్ప్ చేస్తారంట. నేను కూడా పర్సనల్ విషయంలో అప్లై చేయాల, నెక్స్ట్ వీక్ వచ్చి అప్లై చేస్తామనుకుంటున్నాను. మా లాంటి వాళ్ళకి న్యాయం జరిగేలా చేయాలి ఎవరైనా సరే. ఓకే, బాయ్ అండి. మా వికలాంగులకి సమైక్యకి లైక్ చేయండి, షేర్ చేయండి. మా ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు కలెక్టర్ గారికి నమస్కారాలు. ఎందుకంటే ఆయన వీడియో తీయద్దని చెప్తున్నారు, అందుకు వీడియో తీయలేదండి. దయచేసి ఏమనుకోవద్దండి, సరిగ్గా వీడియో తీయలేదు. మాకైతే న్యాయం జరిగింది. ఇక్కడికి వచ్చాక ఇంకా వికోటకి వెళ్తానే మాకు పట్టాలు అనేది మంజూరు చేస్తారు. టకటకని ఇండ్లు పట్టాలు అన్నీ సాల్వ్ అయిపోతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, బాయ్.